రేపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు 25,000 మంది పోలీసులతో బందోబస్తు. ఎల్లుండి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు. నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం. దోచుకో దాచుకో అన్నట్లుగా బీఆర్ఎస్ పాలన సాగింది. తెలంగాణని కాపాడేది మేమే అన్న రేవంత్. కేసీఆర్ ఆనవాళ్లని చెరిపేయాలని చూస్తున్నారు. సోనియా మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం పెట్టారు. రేవంత్ తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారన్న బీఆర్ఎస్. గతంలో ఐటీ, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్. క్లీన్ ఎనర్జీ ద్వారా ఉపాధి అవకాశాలు. గుజరాత్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ సీఎం. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కి శంకుస్థాపన. ఇప్పటికే రైల్వే శాఖ కోరిన భూమి ఇచ్చాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కామెంట్స్. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు. అక్టోబర్లో దరఖాస్తుల స్వీకరణ. నిబంధనలపై త్వరలోనే నిర్ణయమన్న ఉత్తమ్. అమరావతిలో వరద సమస్యపై ఫోకస్. నీటి నిల్వ కోసం 6 రిజర్వాయర్లు, 3 కాలువల్ని డిజైన్ చేశామన్న నారాయణ. అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. నియోజకవర్గ పునర్విభజనపై తప్పుడు ప్రచారం. పుంగనూరును వదులుకోమన్న మిథున్ రెడ్డి. తిరుమలలో భక్తుల నిరసన. క్యూ లైన్లలో ఏర్పాట్లపై ఆగ్రహం. ఇబ్బందులు లేకుండా చూస్తామన్న ఆనం. కడప జిల్లా రంపాడు రోడ్డులో 3 అరెస్ట్. గంజాయి అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు. 2.5 కిలోల గంజాయి స్వాధీనం. ప్రభుత్వ మద్యం షాపులో చోరీ. 10 లక్షల నగదు అపహరణ. పొన్నూరు అర్బన్ పోలీసుల దర్యాప్తు. నన్ను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్. స్టీల్ ప్లాంట్పై వైసీపీ రాజకీయం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు బారి గుండె చప్పుడు. చౌకబారి విమర్శలు చేయొద్దన్న గంట. రేపు ఆప్ శాసనసభాపక్షం భేటీ. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై చర్చ. రేపు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా. సెబీ ఆఫీస్ ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్. ముంబైలోని సెబీ ముందు తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. మరో 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభం. భారత్ ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. 25 ఏళ్లలో లక్ష్యం చేరుకుంటామన్న ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో ముగిసిన మొదటి విడత ప్రచారం. ఎల్లుండి 24 స్థానాలకు పోలింగ్. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ. జమ్మూ కాశ్మీర్లో అమిత్ షా ప్రచారం. కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై విమర్శలు. ఉగ్రవాదాన్ని పాతి పెడతామన్న అమిత్ షా. కర్ణాటక మంగళూరులో తీవ్ర ఉద్రిక్తత. భారీ ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు. సోషల్ మీడియా పోస్టుపై ఆగ్రహం. ఆసియా కప్ ఫైనల్ కి భారత హాకీ జట్టు. సెమీస్లో సౌత్ కొరియాపై విజయం. రేపు ఫైనల్లో చైనాతో భారత్ టీ.